వెల్కమ్ టు DG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతరిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న గుబ్బడి గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ 4వ వార్డు సభ్యురాలు కాశబోయిన రాణితో పాటు పలువురు గ్రామస్తులు మా DG24 టీవీ జర్నలిస్టును కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసిన సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. అట్లా వెళ్ళు 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 వెళ్ళు. సమస్యల వలయంలో గుబ్బడి గ్రామ పంచాయతీ ఇంత దారుణంగా ఉండదు సమస్యలు. అంగన్వాడీ కానీ అంగన్వాడీ ఎప్పుడు మూతపడి ఉంటుంది, అది కూడా శిథిలావస్థలనే ఉన్నాయి. అడుగుదాం ఎడిపోతాను బియ్యం ఎట్లా తెచ్చుకుంటారు. నమస్కారం, నా పేరు కాశబోయిన పోచయ్య. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతర్పేట గ్రామంలో చిన్న గుబ్బడి మాది. మాకు ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఇక్కడ రేషన్ సమస్య అనేది బాగా తీవ్రంగా ఉంది. మేము 4 కిలోమీటర్లు పోయి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మాకు ఇక్కడ తీసుకొచ్చి రేషన్ ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటూ, రెండో సమస్య ఏంటి అంటే ఈ రోడ్ అని 3 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఆ రోడ్ స్టార్ట్ చేసిన కాంచెలి కంకర పోసి విడిచిపెట్టిందంటే ఇంతవరకు ఆ రోడ్డు వచ్చి కాంట్రాక్ట్ తాపకో పని చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప దాన్ని ప్రధానంగా మొత్తం పూర్తి చేసింది ఎక్కడ లేదు. అలాంటి సమస్య రెండవది. మూడవది ఏంటిదంటే మా స్కూల్ ఉంది, ఆ స్కూల్లో టాయిలెట్స్ లేవు. ప్రధానంగా టాయిలెట్స్ లేవు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నది. ఇక్కడ బోర్లు ఉన్నాయి, కానీ బోర్కు ఒక మోటార్ ఫిట్ చేసి దాన్ని తాగునీటి కోసం మాకు సరఫరా చేయాలని అధికారులకు. అలాగే రెండవది, నాలుగవది ఓపెన్ జిమ్. యువత ఉన్నారు చాలా మంది, వాళ్ళ కోసం ఓపెన్ జిమ్, ఒక మినీ ట్యాంకులు కట్టాలని. ఇలాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి మా ఊళ్ళో. కాకపోతే ఏంటంటే దీన్ని మీ మీడియా ద్వారా అధికారులకు తెలియజేసుకుంటూ
మాకు ఈ ప్రధాన సమస్యలన్నీ సాల్వ్ కావాలని మా ఊరు ఉట్టి నుంచి మాకు బియ్యం అత్తలేవు కాబట్టి మాకు ఇక్కడ బియ్యం తెచ్చి ఇప్పుడు బియ్యం డీలరు ఇక్కడ తెచ్చి మాకు అందరికీ ఇంటింటికి ఆడ బడికాడ పెడితే తెచ్చుకుంటాం. అందుకొరకు మాకు ఇప్పుడు 4 కిలోమీటర్లు ఊరికే నడిచిపోవటానికి పిల్లలం ముసలోళ్ళం పోవటానికి ఇబ్బంది అవుతుంది బాగా. కాబట్టి ఇక్కడ తెచ్చి మాకు పోస్టానికి అవకాశం ఇవ్వాలి. ఈ వాన కొడుతుంది, చలికాలం ముసలోళ్ళు, వర్షానికి ఇప్పుడు వాగులు ఇటు మన మత్తడి పడుతుంది, పోవటానికి అవకాశం ఉండలేదు. మాకు చెరువు కాలువ పోతుంది, జారుడు అంత బురద, ఈ బండ్లు పోవటానికి ఇబ్బంది, ఎవరి మనసులో పోవటానికి ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి ఇక్కడికి తెచ్చి బియ్యము ఇవ్వాలి. ఇట్లు గురించి వస్తారు నాయకులు అందరూ వచ్చి మీకు బియ్యం ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాం, మేము ఇక్కడ పోసేటట్టు చేస్తాం, మేము మీరు మంచిగా మాకు ఓట్లు వేయాలి, మా పార్టీని గెలిపించాలి, మా కాంగ్రెస్ని గెలిపించాలి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా గెలిపించాలి అని ఇట్లా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు అంటారు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఎవ్వరు కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు, మా పల్లెను గాలికి వదిలేస్తారు. మళ్ళీ వెనకసిరి ఓట్లు అయిపోయాక మాకు మరి చూసు లేదు, ఏది అనుకున్నాయి అమలు చేసులు లేదు. అందుకొరకు కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం లేదు. రోడ్ అని మొదలు పెట్టిండ్రు, అది వరకు అవుడు లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అవుడు లేదు. అందుకొరకే మాకు రోడ్డు సౌకర్యం, ఈ బియ్యం ఇవన్నీ మాకు వచ్చేటట్టు మా ఊరు ఇంకా గ్రామ పంచాయతీ చేస్తామన్నారు, అది సుధా లేదు. ఏది పట్టించుకుంటలేరు మా ఊరును. కాబట్టి మీ నాయకులందరూ మాకు న్యాయం చేయాలి. అందుకొరకు న్యాయం చేసి మా పల్లెను పట్టించుకొని మాకు అన్ని సౌకర్యాలు చేయాలి. అందుకొరకే మేము కోరుకుంటాను. మా ఊరు ఈ బియ్యం వచ్చేటట్టు ఏ పని అయినా కానీ మాకు ఊళ్ళోకి పోకుండా కావాలి. ఇక్కడ ఊరు సౌకర్యం మాకు అంత దూరం పోవడానికి అవకాశం లేదు. అందుకొరకే మాకు ఇక్కడ వచ్చి ఏదైనా కానీ చేయాలి. అది చిన్న గుబ్బడి, అంతకపేట గ్రామం కింద చిన్న గుబ్బడి మాది. మాకు ఇక్కడ రేషన్ బియ్యం రావట్లేదు. ఇప్పటికీ కనీసం 50-60 సంవత్సరాల నుంచి కూడా రేషన్ బియ్యం అక్కడికే పోయి తీసుకొచ్చుకుంటున్నాం. 4 కిలోమీటర్లు నడిచిపోయి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చి మాకు రేషన్ ఇవ్వాలి. చాలా మంది నడవడానికి శాతగానోళ్ళు, ముసలోళ్ళు, వితంతువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెచ్చుకోలేకపోతారు. ఒక్కొక్క నెల బియ్యం తెచ్చుకోక వదిలేయడం జరుగుతుంది. అదే వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము చెప్తాను, సరే చేద్దాము ఇద్దాము అని అంటారు. కానీ స్కూల్ దగ్గరికి వచ్చి 2 రోజుల 1 రోజు ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్తే సరే అంటారు, మాట ఇస్తారు, మళ్ళా మాట మీద నిలబడతలేరు. మేము ఇద్దరు కావచ్చు అని ఇప్పుడు 2 నెలల కంది ఈ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి చూస్తాము, ఇవ్వడం లేదు. ఇప్పుడు సర్పంచ్ గెలిచినప్పటి నుంచి 2 సార్లు మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరి పేర్లు రాసి ఇట్లా మా ప్రాబ్లమ్స్ రాసి ఇవ్వడం జరిగింది. కానీ అది ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. దాని కొరకు మేము చాలా ఇబ్బంది పడతాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా గ్రామానికి నేను వార్డు మెంబర్ను, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు రాణి. మా సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆశలను నేను నిలబెట్టాలంటే మీ సహకారం నాకు ఉండాలి. దాని కొరకు నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు న్యాయం జరగడం లేదు. అధికారులు అర్థం చేసుకొని మా సమస్యలను పరిష్కరించాలి. మా గ్రామ సమస్యలను పరిష్కరించండి. రేషన్ బియ్యము, మా స్కూల్ ఉంది కానీ కాంపౌండ్ వాల్ లేదు, మా పిల్లలకు ఏ సౌకర్యం లేదు, స్కూల్లో వాటర్ లేదు, వాష్రూమ్స్ లేవు, అవన్నీ పరిష్కరించాలి. ఒకటి ఓపెన్ జిమ్, మాకు మా ఊళ్ళో యువతకు ఓపెన్ జిమ్ కావాలి. విడతల అన్ని సమస్యలను పరిష్కరిస్తారని దయచేసి అధికారులను కోరుకుంటున్నాను. న్యూస్ కు నమస్కారము. నేను పుట్టినప్పటి నుంచి గుబ్బడి గ్రామం అది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 కిలోమీటర్లు ఉంటది. కట్ట, చెరువు, వాగులు, వంతలు, వికలాంగులు, వితంతువులు అయితే చాలా ఇబ్బంది పడతారు. జర కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అటు ఇటు బండ మీద తెచ్చుకొని వస్తారు, కానీ వికలాంగులు కూడా వాళ్ళకు అటు ఇటు నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో బియ్యం ఇప్పుడు చాలా కష్టతరంగా మేము వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ బల్లె స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో వచ్చి ఒక్క రోజు కేటాయించుకుంటే మేము పొద్దున్న దాకా ఉండి తీసుకోగలుగుతాము. మాకు అంగన్వాడీ ఉన్నది, బడి ఉన్నది.
ఒక రోజు ఆ పిల్లలకు కూడా ఇబ్బంది, ఒకసారి అండ కలుపుతారు, ఒకసారి ఇండ కలుపుతారు. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుండి బాధలు అనేటివి బాగున్నాయి. ఈ ఒక్క బియ్యాన్ని మాకు జర సరఫరా చేస్తే ఎలక్షన్లు వస్తాయి, ఇవాళ వస్తారు కథం వేయమంటారు, కథం అవతల పడతారు. కానీ మాకు ఎలాంటి పట్టించుకునే పరిస్థితి వరకు అయితే లేదు. ఇక నుండి జరగద్దు, రోజులు అన్ని తరాలు మారుతున్నాయి కానీ మా గుబ్బడి గ్రామం అయితే మారతలేదు. మా ఊళ్ళే ఇప్పుడు ఒక 80-90 ఇండ్ల దాకా ఉంటాయి. కాకపోతే మాకు ఇంచుమించు కార్డులు కూడా 80-100 కార్డుల దాకా ఉంటాయి మినిమం. బయట మేము తీసుకోకుండా వీడికి వచ్చి బల్లెకు ఇచ్చిపోతే ఎంత మంచిగా ఉంటది. ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి కష్టపడిన తరం అది పోతది. కాకపోతే దయచేసి ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు దీన్ని వినియోగించుకొని మా బాధను అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. రోడ్ అయితే ఈ వరకు 10 సంవత్సరాల దాకా ఇదే కథ, డాంబర్ పోతాం అంటారు, పోతులు లేదు ఏం లేదు. దాని నుంచి నేనే అసలు పడే అవకాశానికి వయసు ఉన్నోళ్ళవే 4-5 సార్లు పడ్డాము. కాకపోతే ముసలోళ్ళు అయితే ఎవరైనా తెచ్చితేనే తినగలుగుతారు కానీ ఎలాంటి పరిస్థితి అనేది వాళ్ళకు మేము ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది, బియ్యం గురించే కాదు నడక గురించి కూడా. మాకు బస్సు సౌకర్యం ఉండదు, ఆటో సౌకర్యం ఉండదు. ఇంటింటికి ఒక బండి ఉండగలిగిన వాళ్ళే అన్ని సౌకర్యాలు పొందగలుగుతారు. నడిచిపోయేటోళ్ళు అయితే మాకు చాలా ఇబ్బందికరం. ఇలాంటి పరిస్థితిని మీరు వినియోగించుకొని మా విన్నపం మీరు వినగలరని కోరుచున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.